అభి ఆశించినట్టే అతనికి ప్రాజెక్ట్ దక్కింది. కానీ ప్రాజెక్ట్తో పాటు అమూల్య కూడా తన జీవితంలోకి వస్తుందని అసలు ఊహించలేదు. మన్నించు ప్రియ పార్ట్ 152. అమూల్య అలా నవ్వగానే అభి గుండె జారిపోయింది. అంటే ఇది నా మీద పగ తీర్చుకుంటుందన్నమాట. ఇక కాంట్రాక్ట్ మీద సైనే అనుకుంటున్న టైంలో ఇదేమి పితలాటకం, ఇలా చేసావు ఏంటయ్యా స్టీవ్ అన్నట్టు అతని వైపు చూశాడు. అభి తన వైపు చూడగానే, మీరేమీ కంగారు పడకండి మిస్టర్ అభినవ్. మీ ప్రాజెక్ట్ గురించి అమూల్యకు వివరిస్తే చాలు. మీరు ఇంతకుముందు చేసిన వర్క్ అవన్నీ బ్రీఫ్గా చెప్తే చాలు. ఈ ప్రాజెక్ట్లో తన నిర్ణయమే కీలకం కాబట్టి తనకి తెలిస్తే బాగుంటుంది కదా అన్నాడు స్టీవ్. అభి అవును కాదు అన్నట్టు తల అడ్డదిడ్డంగా ఊపాడు. లాస్ట్లో ఇదేంట్రా, మీ కంపెనీ చైర్మన్ ఎండీగా నువ్వు ఒప్పుకున్నాక ఈవిడిగా రేట్రా మధ్యలో, ముందే చెప్పుంటే బాగుండేది కదా. దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది గోవిందానే. స్టీవ్ని తిట్టుకున్నాడు. మిస్టర్ అభినవ్, ప్రాజెక్ట్ ఫైల్ ఒకసారి ఇవ్వండి అమూల్య అడిగింది. అబ్బో, మిస్టర్ అభినవ్ అస్సలు పరిచయమే లేనట్టు, ఎవడో పరాయివాడు అన్నట్టు ఎంత స్టైల్గా మిస్టర్ అభినవ్ అంటుందో అని తిట్టుకుంటూ డ్రాలో ఉన్న ఫైల్ తీసి ఇచ్చాడు ఆమెకు. మిస్టర్ అభినవ్, కాన్ఫరెన్స్ హాల్ లేదా? అక్కడ మీరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందేమో కదా అన్నాడు స్టీవ్. భలేవారే స్టీవ్, కాన్ఫరెన్స్ హాల్ ఎందుకు ఉండదు? మా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రజెంటేషన్ ఇస్తారు. కాకపోతే ఒక 5 minutes టైం ఇవ్వండి. మాకు తెలియదు కదా మళ్ళీ మేము ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చేయాలని. కాంట్రాక్ట్ మీదే సైన్ అనుకున్నాము అన్నాడు అభి అతని వైపు చూస్తూ. నేను డీల్ కుదుర్చుకోవడానికే వచ్చాను మిస్టర్ అభినవ్. బట్ అమూల్య కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది కదా. తాను ఓకే అంటే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. ఆ రోజు తాను లేకపోవడం వల్ల ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. ఎనీ ప్రాబ్లం అడిగాడు స్టీవ్. నో ప్రాబ్లం స్టీవ్, మా టీం సిద్ధంగానే ఉంది. జస్ట్ 5 minutes అన్నాడు ఫోన్ చేతిలోకి తీసుకుంటూ అభి. ఎందుకైనా మంచిదని తమ టీంను సిద్ధంగా ఉండమన్నాడు. ఏదైనా డౌట్ వచ్చి అడిగినా, ప్రాజెక్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఇబ్బంది పడకూడదని. ఈ ప్రాజెక్ట్ డీల్ చేసేది మీరే కదా మిస్టర్ అభినవ్. ఏం మీకు ప్రాజెక్ట్ గురించి తెలీదా? ఫైల్ చూస్తున్న అమూల్య అతన్ని సూటిగా చూస్తూ అడిగింది. ఓసే, నేను కంపెనీ ఓనర్ని. ఎంత నేను డీల్ చేసినా మేనేజర్లు ఉంటారు, వాళ్లే కదే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది. నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటావు ఏంటే అనుకుంటూ ఆమె వైపు చూశాడు. ఏంటి మిస్టర్ అభినవ్ ఆలోచిస్తున్నారు? మీరు ప్రజెంటేషన్ ఇవ్వలేరా? మీ ఎంప్లాయీస్తో చెప్పిస్తారా? కనీసం ప్రాజెక్ట్ మీద అవగాహన లేకుండా మాతో ఎలా డీల్ చేద్దాం అనుకున్నారు? మీరే కదా అమెరికా వచ్చి డీల్ కుదుర్చుకుంది. ప్రాజెక్ట్ గురించి ఏమీ తెలియకుండానే అక్కడి వరకు వచ్చారా? స్టీవ్, నువ్వెలా ఒప్పుకున్నావు ఈ డీల్కి అడిగింది అమూల్య అతని వైపు తిరుగుతూ. అమూల్య మాటలకి స్టీవ్ ఆశ్చర్యపోయాడు. తనకి అవగాహన లేకుండా ఎలా ఉంటుంది? అలా అని ప్రతిసారి తాను ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడు కదా అనుకుంటూ, తానే ప్రాజెక్ట్ మొత్తం డీల్ చేసేది. అతని ప్రజెంటేషన్ నచ్చే నేను డీల్కి ఒప్పుకున్నాను. పైగా వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో కంప్లీట్ చేశారు. వాళ్ళ వర్కింగ్ స్టైల్ అది నచ్చే నేను ఈ డీల్కి ఒప్పుకున్నాను అమూల్య. లేకపోతే నేనెందుకు ఒప్పుకుంటాను అమూల్య అన్నాడు స్టీవ్. మరేంటి ఇప్పుడు చెప్పడానికి భయపడుతున్నట్టున్నాడు? అభి వైపు కవ్వింపుగా చూస్తూ అంది అమూల్య. అభి మొహం ఎర్రబడింది. నాకెందుకు భయం? నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే కదా. ఒక 5 minutes ఆగండి అంటూ ఎవరికో ఫోన్ చేసి కాన్ఫరెన్స్ హాల్ రెడీగా ఉందా అని అడిగాడు. అవతల వైపు నుంచి ఏం చెప్పారో ఓకే అంటూ, సారీ ఈ మాటల్లో పడి మర్చిపోయాను అంటూ బెల్ కొట్టి అటెండర్ లోపలికి రావడంతో 3 జ్యూసులు తీసుకురమ్మని చెప్పాడు. నో ఫార్మాలిటీస్, నేను తీసుకొనే వచ్చాను. ఇప్పుడేమీ వద్దు, అమూల్యకి ఇవ్వండి అన్నాడు స్టీవ్.
నాకు వద్దు స్టీవ్, వచ్చే ముందే ఫుల్గా టిఫిన్ చేసి వచ్చాను, నవ్వింది అమూల్య. జ్యూసే కదా, తీసుకోండి అభి అంటుండగా, నో, ముందైతే మనం వర్క్ చూద్దాం అంది అమూల్య. అప్పటికే అటెండర్ జ్యూస్ తీసుకురావడంతో, ప్లీజ్ హ్యావ్ ఇట్, 5 minutesలో కాన్ఫరెన్స్ హాలు రెడీ చేస్తారు, ఈలోపు మీరు జ్యూస్ తీసుకోండి అన్నాడు అభి. ఇక బాగుండదని స్టీవ్ తీసుకుంటూ, హ్యావ్ ఇట్ అమూల్య అన్నాడు. అమూల్య ఏదో అంటుండగా, తాగవే, నన్ను ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నావు కదా, నీకు ఎనర్జీ కావాలి కదా, బాగా తాగు అన్నట్టు చూపులు విసురుతూ ఆమెకు తానే స్వయంగా జ్యూస్ గ్లాస్ అందించాడు అభి. అతని వైపు ఒక క్షణం చూసి జ్యూస్ తీసుకుంది అమూల్య. అతని ఫీలింగ్స్ అర్థమై నవ్వుకుంది. వీళ్ళు జ్యూస్ కంప్లీట్ చేసేసరికి కాన్ఫరెన్స్ హాల్ రెడీ అయిందని సమాచారం వచ్చింది. రండి వెళ్దాం అన్నాడు అభి. అతన్ని అనుసరించారు ఇద్దరు. వీళ్ళు వెళ్ళేసరికి అంతా సిద్ధం చేసి ఉంచారు. కొంతమంది టీమ్మేట్స్ అక్కడ ఉన్నారు. వీళ్ళని చూస్తూనే అందరూ విష్ చేశారు గౌరవంగా. అమూల్యను చూస్తూనే, వావ్, ఎంత అందంగా ఉంది, ఎవరీమె అనుకున్నారు అందరూ. అభి స్టీవ్ను తన టీంకి పరిచయం చేశాడు. అమూల్యని ఏమని పరిచయం చేయాలో అర్థం కాలేదు. అతని సందిగ్ధత గమనించిన స్టీవ్, షీ ఈజ్ మిసెస్ అమూల్య, ఈ ప్రాజెక్ట్ హెడ్, మీరు తన అండర్లోనే పనిచేయాల్సి ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే అంటూ ఆమెను పరిచయం చేశాడు. అందరూ మొహమొహాలు చూసుకున్నారు. అదేంటి, ప్రాజెక్ట్ ఓకే అయితే అంటున్నారు, ప్రాజెక్ట్ తమకు వచ్చిందని సార్ చెప్పారే అనుకుంటూ అమూల్య వైపు చూశారు. అమూల్య కంగారు పడింది. తాను ప్రాజెక్ట్ చూసుకోవడం ఏంటి అనుకుంటూ స్టీవ్ వైపు చూసింది. అవును, నువ్వే ఈ ప్రాజెక్ట్ హెడ్వి అన్నట్టు ఆమె వైపు చూశాడు స్టీవ్. అమూల్య ఏదో అనబోతుంటే, మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టు సైగ చేశాడు. ఓ, ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే అమ్మి చూసుకుంటుందా? అభి సంతోషపడ్డాడు. అంతలోనే దీని వాలకం చూస్తుంటే ఇది ప్రాజెక్ట్ ఓకే అనేటట్టు లేదు, ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ దక్కించుకోవాలి అనుకున్నాడు. స్టీవ్ అభి వైపు చూశాడు. స్టార్ట్ చేయండి అన్నట్టు. అభి తన మేనేజర్ వైపు చూసేసరికి, అంతా రెడీ సార్ అన్నట్టు తల ఊపాడు అతను. అందరూ వాళ్ళ వాళ్ళ సీట్లలో కూర్చున్నారు. అభి ప్రొజెక్టర్ ఆన్ చేసి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వసాగాడు. ఇదేంటి స్టీవ్ ఇలా అంటున్నాడు, తాను ఈ ప్రాజెక్ట్ చూసుకోవడం ఏమిటి అనుకుంది అమూల్య ఆశ్చర్యంగా. ఇంతలోనే అభి గంభీరమైన స్వరం వినపడటంతో ఆమె ఆలోచన నుంచి బయటికి వచ్చి అటువైపు చూసింది. అభి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. శ్రద్ధగా వినసాగింది అమూల్య. మధ్య మధ్యలో అతన్ని క్వశ్చన్స్ వేసింది. అభి చెప్పాడు. అతను చెప్పడం ఆలస్యం, వెంటనే క్వశ్చన్స్ వేస్తూనే ఉంది అమూల్య. అందరూ ఆమె వైపు విచిత్రంగా చూశారు. స్టీవ్ కూడా అభికి అర్థమైంది, తనను ఆడుకోవాలని నిర్ణయించుకుంది, వదిలేలా లేదు, ఎలాగైనా ప్రాజెక్ట్ దక్కించుకోవాలి అని మరింత పట్టుదలతో ఆమె అడిగిన దానికి సమాధానాలు చెప్పసాగాడు. అభి అడుగుతూనే ఉంది. అభి కాస్త తడబడ్డాడు. ఒక క్షణం అభి వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. ఆమె షార్ప్నెస్కి, తెలివికి, ప్రాజెక్ట్పై ఆమెకున్న అవగాహనకి అందరూ ఆశ్చర్యపోతూనే, వామ్మో, తమ బాస్నే ఇంత ముప్పు తిప్పలు పెడుతుంది, అలాంటిది ఈమె అండర్లో పనిచేయాలా, ఇక తమని ఎన్ని ముప్పు తిప్పలు పెడుతుందో అనుకుంటూ కాస్త భయంగా అమూల్య వైపు చూశారు. కానీ అదేమీ పట్టించుకోకుండా ప్రాజెక్ట్ గురించి అభికి ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. అమూల్య స్పీడ్కి అభి తట్టుకోలేకపోయాడు. దొంగమొహంది, కావాలని చేస్తుంది, ఇది ఎప్పుడు ప్రాజెక్ట్స్ చేస్తుంది, దానికి అలవాటు, కానీ తాను ప్రాజెక్ట్స్ పెద్దగా చేయడు, తమ టీమే చేస్తుంది, తాను పర్యవేక్షిస్తాడు అంతే. అయినా దీనికి ఎన్ని తెలివితేటలు. స్టీవ్ కూడా ఎన్ని సందేహాలు అడగలేదు. మరి ఇన్ని తెలివితేటలు ఉండకూడదే నీకు అని ఆమెను తెగ తిట్టుకున్నాడు అభి. మిస్టర్ అభినవ్, మీకు తెలీదా? అమూల్య మాటలతో అభి ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు.
ఆ టూల్ని ఎందుకు ఎప్పుడు యూజ్ చేస్తారని మిమ్మల్ని అడిగాను. మీరు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. అదోలా అతని వైపు చూస్తూ అంది అమూల్య. స్టీవ్కి అమూల్య గురించి, ఆమె టాలెంట్ గురించి తెలుసు. కాకపోతే ఎప్పుడూ ఎవరిని ఇంతగా ప్రశ్నించలేదు అని ఆశ్చర్యపోతూనే అభి వైపు చూశాడు. ఇతను అమెరికా వచ్చినప్పుడు తనకి ప్రాజెక్ట్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడేంటి ఇలా తడబడుతున్నాడు? అమూల్య ప్రశ్నల దాటికి బెదిరిపోయినట్టున్నాడు అనుకున్నాడు. చెప్పండి మిస్టర్ అభినవ్ అంటూ, మీ సార్కి తెలియనట్టుంది, మీలో ఎవరైనా చెప్పొచ్చు అంది వాళ్ళ వైపు చూస్తూ. అప్పటికే అమూల్య ప్రశ్నల దాటికి బెదిరిపోయిన వాళ్ళు బాసే చెప్పలేకపోతున్నారు. మేమేం చెప్తాం అని మరింత భయంగా ఆమె వైపు చూశారు. అమూల్య అలా అనటంతో అభి మొహం ఎర్రబడింది. ఒక క్షణం కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. తనే కదా ఈ ప్రాజెక్ట్ రెడీ చేసింది, అలాంటప్పుడు తానింత తడబడటం ఏమిటి అనుకుంటూ మొత్తం ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నాడు. వెంటనే కళ్ళు తెరిచి ఆమె వైపు చూస్తూ ఆమె అడిగిన దానికి సమాధానాలు చెప్పాడు. గుడ్, పర్వాలేదు అదోలా అంటూ మరి కాసేపు అతన్ని తన ప్రశ్నలతో తిప్పలు పెట్టింది. ఈసారి అన్నిటికీ అభి కాన్ఫిడెంట్గా సమాధానాలు చెప్పాడు. హూ ఈజ్ దిస్ ప్రాజెక్ట్ మేనేజర్? అమూల్య సడన్గా అడిగేసరికి ఆ మేనేజర్ ఉలిక్కి పడ్డాడు. అభి కూడా ఉలిక్కి పడుతూ ఇప్పుడు ఇతన్ని అడుగుతుంది ఎందుకు అనుకుంటూ ఆమె వైపు చూశాడు. హూ ఈజ్ ప్రాజెక్ట్ మేనేజర్? మరింత గంభీరంగా అడిగింది అమూల్య. అప్పటికి తేరుకున్న అభి మిస్టర్ చైతన్య కమాన్ అన్నాడు. అతను స్టేజి పైకి వచ్చాడు. మై ప్రాజెక్ట్ మేనేజర్ మిస్టర్ చైతన్య అంటూ పరిచయం చేశాడు. అతను స్టీవ్కి అమూల్యకి విష్ చేశాడు. అమూల్య అతనికి తిరిగి విష్ చేస్తూ మిగతా ప్రాజెక్ట్ మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి అంది. అతను కంగారు పడిపోయాడు. అభి వైపు చూశాడు. తమ బాసునే దడదడలాడించింది, ఇక తానెంత? వచ్చిన ప్రాజెక్టు మొత్తం ఈవిడ ప్రశ్నలతో మర్చిపోయేటట్టు ఉన్నాను అని భయపడ్డాడు అతను. అభి భయం లేదు, కంగారు పడకుండా చెప్పు అన్నట్టు అతను భుజం తట్టి తాను పక్కకు వచ్చేసాడు. అతను తన మొహానికి పట్టిన చెమటలను తుడుచుకొని ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయసాగాడు. మొదట తడబడ్డ, ఆ తర్వాత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అమూల్య అతన్ని 1-2 ప్రశ్నల కంటే ఎక్కువ అడగలేదు. అతన్ని ఇబ్బంది పెట్టలేదు. అమ్మని, నన్నైతే ఫుట్బాల్ ఆడుకున్నావు, ఇతన్ని ఏమీ అడగటం లేదు ఏంటి అని ఆమె వైపు చూశాడు అభి. అమూల్య అతని వైపు చూడటం లేదు. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా శ్రద్ధగా వింటుంది. అమూల్య తనను ఇబ్బంది పెట్టకపోవడంతో అతనిలో కాన్ఫిడెన్స్ పెరిగింది. చక్కగా వివరించసాగాడు. మీరు ఇంతకుముందు ఎన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేశారు అడిగింది. అతను సమాధానం చెప్పాడు. ఏ టూల్స్ మీద చేశారు అడిగింది మళ్ళీ అమూల్య. అతను చెప్పాడు. అమూల్య స్టీవ్ వైపు చూసింది. ఓకేనా, ఇంకా ఏమన్నా అడుగుతావా అన్నట్టు నవ్వుతూ చూశాడు. అమూల్య కూడా నవ్వుతూ ఓకే అన్నట్టు తల ఊపింది. ప్రొసీడ్ అవుదామా అన్నట్టు చూశాడు స్టీవ్. అమూల్య ఓకే ప్రొసీడ్ అవుదాం అన్నట్టు తల ఊపింది. స్టీవ్ రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఎందుకో అమూల్య ధోరణి చూస్తే వద్దంటుందేమో అనిపించింది. ఇంత దూరం వచ్చాడు, ప్రాజెక్ట్ ఫైనల్ అయిపోయింది, ఇక కాంట్రాక్ట్ మీదే సైన్ అనుకున్నప్పుడు కాదనడం బాగుండదు. బిజినెస్ ఎథిక్స్ కూడా మంచిది కాదు. అలా అని అమూల్య మాటలు తీసివేయలేడు. ఒకవేళ అమూల్య కాదు అంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఆమె ఒప్పుకోవడంతో సంతోషించాడు స్టీవ్. అదే సంతోషంలో మిస్టర్ అభినవ్, మాకు ఈ ప్రాజెక్ట్ మీతో కలిసి పనిచేయడం ఓకేనే, ఇక ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం అన్నాడు. అందరికీ అర్థమైంది ప్రాజెక్ట్ తమకే వచ్చిందని. సంతోషంతో మొహాలు విప్పారాయి. అభి అయితే సంతోషం పట్టలేకపోయాడు. ఇది ఎక్కడ పుల్ల వేస్తుందో అనుకున్నాడు. పర్వాలేదు, ఒప్పుకుంది. వాళ్ళిద్దరి సైగలు అభి చూస్తూనే ఉన్నాడు ఇందాకటి నుంచి. థ్యాంక్ యూ మిస్టర్ స్టీవ్. అయితే నా ఛాంబర్కి వెళ్ళి మిగతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దామా హుషారుగా అన్నాడు. అమూల్య అభిని చూస్తుంది. ప్రాజెక్ట్ తనకు రావడంతో మొహం అంతా సంతోషంతో వెలిగిపోతుంది. తాను అడ్డుపడతాను అనుకున్నాడు. పర్ఫెక్ట్గా ఉంటే
ప్రాజెక్ట్కి తాను మాత్రం ఎందుకు కాదంటుంది అనుకుంది అమూల్య అతని వైపు అలాగే చూస్తూ. ప్రాజెక్ట్ రావడంతో అందరూ సంతోషం పట్టలేక క్లాప్స్ కొట్టారు. అభి అక్కడ వాళ్ళందరినీ పేరు పేరున పరిచయం చేశాడు స్టీవ్కి, అమూల్యకి. ముగ్గురు కలిసి అభి ఛాంబర్కి వచ్చారు. కాంట్రాక్ట్ మీద ఇద్దరూ సైన్ చేశారు. డీల్ కుదరగానే అభి సంతోషం పట్టలేకపోయాడు. కంగ్రాచులేషన్ మిస్టర్ అభినవ్, షేక్ హ్యాండ్ ఇచ్చాడు స్టీవ్. మీతో కలిసి పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఈ ఒక్క ప్రాజెక్ట్తోనే ఆగిపోకూడదు మిస్టర్ అభినవ్. మన బంధం ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. అదంతా మీ చేతుల్లోనే ఉంది అన్నాడు స్టీవ్ చిరునవ్వుతో. వై నాట్? అభిమోహంలో సంతోషం దూసుకువచ్చింది. తాను షేక్ హ్యాండ్ ఇస్తూ, మీ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాను స్టీవ్. మీతో కలిసి పనిచేయాలని నా కోరిక కూడా. మీరన్నట్టు మన బంధం ఇక్కడితో ఆగిపోకూడదు. అమూల్య వైపు ఓరగా చూస్తూ అన్నాడు అభి. మిస్టర్ అభినవ్, అమూల్యనే ఈ ప్రాజెక్ట్ డీల్ చేస్తుంది. మీరు కూడా తనకే రిపోర్ట్ చేయాలి. టోటల్ టీం తన కిందే పనిచేయాలి. తన ఆర్డర్స్ని ఫాలో అవ్వాలి. తాను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడే ఉంటుంది అన్నాడు స్టీవ్. ఆమె ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడే ఉంటుందా? డీల్ కుదిరిన దానికంటే ఎక్కువ సంతోషంతో అభిమోహం వెలిగిపోయింది. ఎంత లేదన్నా ఈ ప్రాజెక్ట్కి 1 year పడుతుంది. అప్పటి వరకు ఇక్కడే ఉంటుందన్నమాట. అభిమోహం ఎంత సంతోషంతో వెలిగిపోయిందో అమూల్య అంత షాక్ అయింది. వాట్ ఈస్ దిస్? నేను ఇక్కడ ఉండడం ఏమిటి? ప్రాజెక్ట్ నేను డీల్ చేయడం ఏంటి? అంది అమూల్య స్టీవ్ వైపు తిరుగుతూ. అవును అమూల్య, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా మీకే అప్పచెప్తున్నాను. మీరే ఇక్కడ ఉండి మొత్తం చూసుకోవాలి. ఇది నా నిర్ణయమే కాదు, మన చైర్మన్ గారి నిర్ణయం కూడా. అమూల్య ఏదో మాట్లాడబోతుంటే, సారీ అమూల్య, ఫస్ట్ మీకు చెప్పకుండా ఈ డెసిషన్ తీసుకున్నాము. బట్ మీకంటే వర్తి అయిన క్యాండిడేట్ ఎవరూ లేరు. అక్కడ మీకు ఏ ఫెసిలిటీస్ ఇచ్చామో ఇక్కడ అవే ఫెసిలిటీస్ మీకు కల్పించబడతాయి. శాలరీ కూడా డబల్ చేస్తున్నాము. శాలరీ గురించి, ఫెసిలిటీస్ గురించి కాదు నేను అడిగేది స్టీవ్. ఇక్కడ నేను ఎలా? ఈ ప్రాజెక్ట్ ఎంత లేదన్నా 1 year పడుతుంది. అప్పటి వరకు తాను ఇక్కడ ఉండాలా? తాను బావతో కలిసి పని చేయాలా? ఈ మలుపు అస్సలు ఊహించలేదు అమూల్య. అందుకే కంగారు పడుతుంది. ప్రాబ్లం ఏముంది అమూల్య? అక్కడ చేసే వర్క్ ఇక్కడ చేస్తావు. పైగా నీకు ప్రమోషన్ వచ్చింది. అన్ని ఫెసిలిటీస్ కల్పించబడతాయి. శాలరీ కూడా డబల్ చేస్తున్నాము. ఇండియాలో మన కంపెనీ హెడ్వి నువ్వే. ఇది చైర్మన్ గారి ఆదేశం. ఇక నుంచి మన కంపెనీ డీల్ చేయబోయే ప్రతి ప్రాజెక్టు నీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇక్కడ మన ఆఫీసు ఒకటి ఓపెన్ చేయాలనుకుంటున్నాము. అదంతా నువ్వే చూసుకోవాలి. ఈ హడావుడిలో నీకు చెప్పడం మర్చిపోయాను. ఎలాగో వస్తున్నాను కదా, నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను అన్నాడు స్టీవ్. ఇది మామూలు సర్ప్రైజ్ కాదు నాకు అనుకుంది అమూల్య. ఆమె మొహం అదోలా ఉండటంతో ఎనీ ప్రాబ్లం అడిగాడు స్టీవ్ కాస్త ఆందోళనగా. అది కాదు, ఎలా చెప్పాలో అర్థం కాలేదు అమూల్యకు. ఎంత అమూల్య 1 yearలో ప్రాజెక్ట్ అయిపోతుంది. కావాలంటే మళ్ళీ మన ఆఫీస్కు వచ్చేద్దరు కానీ. ఈలోపు మంచి పర్సన్ని ఎంపిక చేసి పెడదాంలే. అయినా ఇది చైర్మన్ గారి ఆర్డర్. ఆయనతో ఒకసారి మాట్లాడతావా? అమూల్య వారిస్తుండగానే ఆయనకి ఫోన్ చేసి ఇచ్చాడు స్టీవ్. అమూల్య కంగారు పడి విష్ చేసింది. అవతల నుంచి తమ కంపెనీ చైర్మన్ స్టీవ్ ఫాదర్ అయిన మైకేల్ స్వరం గంభీరంగా వినబడింది. హౌ ఆర్ యూ అమూల్య అంటూ. ఫైన్ సార్ అంది. స్టీవ్ నీకు అంతా చెప్పి ఉంటాడు. అవును సార్ చెప్పాడు కానీ అంటుండగా, నో అమూల్య, నువ్వు కాదనొద్దు. మేము డిసైడ్ చేశాము. నువ్వు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయాల్సిందే. ఇది మనకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇప్పటి వరకు మనం ఇండియాలో ప్రాజెక్ట్ చేయలేదు. మొదటిసారిగా చేస్తున్న ప్రాజెక్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి.
అందుకనే నీకు అప్పచెప్తున్నాము. మా నమ్మకం వమ్ము చేయమని అనుకుంటున్నాను. అక్కడ నీకు ఎటువంటి ప్రాబ్లము లేదు. అయినా మీ హోమ్ టౌనే కదా, ఇంకా ప్రాబ్లం ఏముంటుంది? అయిన వాళ్ళు అందరూ దగ్గరే ఉంటారు, సంతోషమేగా. అమూల్య మాట్లాడలేదు. ఇది ఆర్డర్ అనుకో, రిక్వెస్ట్ అనుకో, నువ్వు మాత్రం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయాల్సిందే. మిగతా వివరాలు స్టీవ్ చెప్తాడు. ఆల్ ది బెస్ట్ అంటూ ఆయన ఫోన్ పెట్టేశాడు. చైర్మన్ గారి ఆర్డర్ని తాను కాదనలేదు. ఇదంతా స్టీవ్ చేశాడని అర్థమైంది. అతనే చైర్మన్ గారికి చెప్పి ఉంటాడు అనుకుంటూ అతని వైపు చూసింది. చూసావుగా అమూల్య, మన చైర్మన్ గారు నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో. కనీసం నన్ను కూడా నమ్మలేదు. ఈ ప్రాజెక్ట్ అమూల్యకే ఇస్తాను, తానే టేకప్ చేస్తుంది, నువ్వు మిగతా ప్రాజెక్టులు చూసుకో అన్నారు. చూసావా, కొడుకునైనా నాకంటే నీ మీదే ఆయనకు నమ్మకం ఎక్కువ, ఆమెను లాక్ చేస్తూ అన్నాడు స్టీవ్. అమూల్య ఇక ఏమీ అనలేకపోయింది. స్టీవ్ తనను ఇరికించాడు. తాను కాదు అనలేదు అనుకుంటూ అప్రయత్నంగా అభి వైపు చూసింది. అభి సంతోషంతో వెలిగిపోతుంది. నన్ను ఏదో చేద్దామనుకొని నువ్వే ఇరుక్కుపోయావే అన్నట్టు ఆమె వైపు చూస్తూ కొంటెగా నవ్వుతున్నాడు. అమూల్యకు ఉక్రోషం వచ్చింది. ఈ స్టీవ్ ఇలా ఇరికిస్తాడని అనుకోలేదు. సంబరపడుతున్నావు కదా, చెప్తా నీ సంగతి. పళ్ళు నూరుకుంది. అది అర్థమై అభి నవ్వుకున్నాడు. అమూల్య, ఇదిగో మీ ఆర్డర్, సైన్ చేయండి అంటూ ఇచ్చాడు స్టీవ్. అమూల్య నీరసంగా ఆర్డర్ తీసుకొని సైన్ చేసింది పేపర్స్పై. అభి మాత్రం సంతోషంతో గంతులు వేశాడు. లోపల అమ్మయ్య, ఇది ఎక్కడ వెళ్ళిపోతుందో అని భయపడి చేస్తున్నాను ఇప్పటి వరకు. ఇంకొక 1 year వరకు ఇక్కడే ఉంటుంది. ఈలోపు దీన్ని ప్రసన్నం చేసుకోవచ్చు అని తెగ సంబరపడుతున్నాడు. స్టీవ్ అమూల్యతో ఏదో చెప్తుంటే 1 minute, ఇప్పుడే వస్తాను అంటూ తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు అభి. యాహూ, ఆమె ఇక్కడే ఉంటుంది, నా బాధను అర్థం చేసుకున్నావు, థ్యాంక్ యూ గాడ్ అనుకుంటూ తెగ స్టెప్పులు వేసాడు. గట్టిగా అరవాలని ఉన్నా బయట వాళ్ళకి వినిపిస్తుంది. తను పిచ్చివాడిని అనుకుంటారు. స్టీవ్ మళ్ళీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తాడేమో అనుకుంటూ అదుపు చేసుకున్నాడు. వెంటనే తల్లికి ఫోన్ చేశాడు. అరే ఏంట్రా ఇంకా రాలేదు, అంతా రెడీ అయిపోయింది, మీకోసమే వెయిట్ చేస్తున్నాము అంది రాధ. ఏమీ లేదమ్మా, అనుకున్న దానికంటే కాస్త లేట్ అయింది, మరో గంటలో అక్కడ ఉంటాము, అంతా రెడీ చేసావా అన్నాడు. చేశానురా, నువ్వు చెప్పినట్టే అంది. మేము వచ్చేలోపు ఇంకొక 4 స్వీట్లు రెడీ చేయమ్మా. సంతోషం పరవళ్ళు తొక్కుతుండగా అన్నాడు అభి. మళ్ళీ ఏంట్రా, అంతా చేశాక ఇక నా వల్ల కాదు, అయినా టైం కూడా లేదు కదరా, అరగంటలో వచ్చేస్తారు కదా అంది. మరో గంటలో ఇంట్లో ఉంటాం, ఈలోపు చెయ్యలేవా? ప్లీజ్ అమ్మా చెయ్యి, నీకు ఒక మంచి శుభవార్త చెప్తాను అన్నాడు అభి. ఏంట్రా, నీకు కాంట్రాక్ట్ వచ్చింది అంతే కదా, దీంట్లో పెద్ద విశేషం ఏముంది అంది రాధ. కాంట్రాక్ట్ గురించి కాదమ్మా, అంతకంటే పెద్ద శుభవార్త ఉంది, నేను నీకు చెప్తాను, నువ్వు కూడా నాకంటే ఎక్కువగా ఎగిరి గంతులు వేస్తావు అన్నాడు అభి సంతోషం పట్టలేనట్టు. నేనంత ఎగిరి గంతులు వేసేంత శుభవార్త ఏంట్రా అంది రాధ అయోమయంగా. వచ్చాక చెప్తాలే అమ్మా, ప్లీజ్ అమ్మా, నువ్వు మాత్రం స్వీట్స్ చెయ్యి. సీతమ్మ అత్తయ్య ఉన్నారు, మీ ముగ్గురు కలిసి మంచి స్వీట్లు అన్నట్టు గులాబ్ జాము, ఇంకా ఏదో చెప్పబోతుంటే గులాబ్ జామ్ చేశానురా అంది. సరే, ఇంకా ఏమన్నా 4 స్వీట్లు అదిరిపోవాలమ్మా చెయ్యి, ఇక ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి మరో 4 స్టెప్పులు వేసి బయటికి వచ్చాడు. అతను అంత సడన్గా లోపలికి ఎందుకు వెళ్ళాడో అమూల్యకు అర్థం కాలేదు. వస్తున్న అతని వైపు చూసింది. మొహం 1000 వాళ్ళ మతాబులా వెలిగిపోతుంది. ఎంత దాచాలన్నా అతనిలో సంతోషం దాగడం లేదు. ఎందుకు సంతోషించడు అని మరింత ఉక్రోషపడింది అమూల్య. కాసేపు ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నారు. అమూల్య, నీకు మన తరపు నుంచి టీం కావాలంటే అపాయింట్మెంట్ చేసుకో, నీ ఇష్టం, ఫుల్ రైట్స్ నీకే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ అభి వాళ్ళ ఆఫీస్లో కూడా నీకు కావాల్సిన వాళ్ళను నువ్వే స్వయంగా ఎంపిక చేసుకో, నీ ఇష్టం, నాకు రిజల్ట్ కావాలి అంతే, నువ్వేం చేసినా నేను అడగను అంటూ అభి వైపు తిరిగి మీరు తనకి సహకరించాలి,
తాను చెప్పింది ఫాలో అవ్వాలి. మీ మీద తన నుంచి ఒక కంప్లైంట్ కూడా నాకు రాకూడదు. మీ వల్ల తనకి ఎటువంటి ఇబ్బంది కలిగినా ప్రాజెక్ట్ సగంలోనైనా సరే నేను ఈ డీల్ని క్యాన్సిల్ చేసుకుంటాను, స్టీవ్ గంభీరంగా అన్నాడు. స్టీవ్కి అమూల్య అంటే చాలా అభిమానం, గౌరవం అని అభికి అర్థమైంది. నో నో స్టీవ్, అలాంటిది ఏమీ జరగదు. తనని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. స్టీవ్కి తెలుగు కాస్త అర్థమవుతుంది కాబట్టి అతను అలా అనగానే అదో రకంగా అభి వైపు చూశాడు. అభి నాలుక ఖర్చుకున్నాడు. తాను అన్నది స్టీవ్కి అర్థమైనట్టుంది అనుకుంటూ, సారీ, నా ఉద్దేశం తనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. ఈ విషయంలో మీరు ఎటువంటి బెంగ పెట్టుకోకండి. నా వైపు నుంచి ఒక్క మాట కూడా రాకుండా నేను చూసుకుంటాను. తాను ఏదంటే అది. ఒక విధంగా తానే ఈ కంపెనీకి బాస్ అనుకోండి. నా స్టాఫ్ మొత్తం నాతో సహా తన ఆజ్ఞలను పాటిస్తాము, ఉత్సాహంగా అన్నాడు అభి. అతను ఎందుకంత ఉత్సాహపడుతున్నాడో, అమూల్య విషయంలో ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడో స్టీవ్కి అర్థం కాలేదు. తాను అమూల్యకి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పి తప్పు చేస్తున్నాడేమో, ఇతని వల్ల అమూల్యకి ఎటువంటి ఇబ్బంది రాదు కదా అనుకున్నాడు. అంతలోనే చాచా, అభి జెంటిల్మ్యాన్ లాగా ఉన్నాడు. తాను చూశాడుగా, అమెరికా వచ్చినప్పుడు తన ప్రవర్తన చాలా మర్యాదగా ఉంది. ఎక్కడ ఈ ప్రాజెక్ట్ కాదంటాడో అని కాస్త ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు అంతే అనుకుంటూ, అమూల్య, నీకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అభి వెరీ నైస్ జెంటిల్మ్యాన్. నేను చెప్తున్నాను కదా, చాలా మంచివాడు. నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ నీకు చిన్న ఇబ్బంది కలిగినా నాకు చెప్పు, నేను చూసుకుంటాను. నిన్ను ఇబ్బంది పెట్టను. కావాలంటే అప్పుడే ఈ ప్రాజెక్ట్ నుంచి క్విట్ అవుదాం అన్నాడు స్టీవ్. నాకు తెలుసు స్టీవ్, మిస్టర్ అభినవ్ చాలా మంచివాడు, నైస్ జెంటిల్మ్యాన్. నా గురించి నువ్వు కంగారు పడకు స్టీవ్. నాకు తెలుసు ఎలా ట్యాకిల్ చెయ్యాలో. అదో రకంగా అభిని చూస్తూ అంది అమూల్య. అమూల్య అలా అనడంతో, ఉసే నువ్వు రెండు అర్థాలతో అంటున్నావే, నాకు అర్థమవుతుంది. నిన్ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలా అని భయపడి చేస్తుంటే దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకుందామనుకుంటే నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. అయినా పర్వాలేదు, నిన్ను వదులుతానా? ఈసారి నిన్ను పడేయడం గ్యారెంటీ. నువ్విక శాశ్వతంగా ఇక్కడ ఉండడం ఖాయం, ఫిక్స్ అయిపో. అందుకే దేవుడు ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చాడు అన్నట్టు అమూల్య వైపు చూశాడు అభి. అమూల్య అతని వైపు గుర్రుగా చూసింది. అంతా కంప్లీట్ కావడంతో, స్టీవ్, ఇక లంచ్కి వెళ్దామా మా ఇంటికి అన్నాడు అభి. స్టీవ్ తల ఊపాడు. అసలైతే అమూల్య వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాలి, కానీ మీరు మరీ ఇబ్బంది పెట్టారని మీతో వస్తున్నాను. రాత్రికి అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. తన ఇంటికి రావడం లేదని అమూల్య ఫీల్ అవుతుంది అన్నాడు స్టీవ్ సరదాగా నవ్వుతూ. తన ఇంటికే కదా మీరు వచ్చేది, నోరు జారుతూ అన్నాడు అభి. వాట్? స్టీవ్ ఆశ్చర్యంగా అన్నాడు. అభికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అమూల్య అతని వైపు కోపంగా చూసింది. అదే, ఎవరి ఇల్లే అయితే ఏముంది అని అంటున్నాను అంతే స్టీవ్ అంటూ. మేడం, మీరు కూడా మా ఇంటికి లంచ్కి రావాలి, వస్తున్న నవ్వును ఆపుకుంటూ అన్నాడు అభి. అమూల్య మరింత గుర్రుగా అతని వైపు చూసింది. అరే, అమూల్య కూడా తప్పకుండా వస్తుంది. తాను రాకపోతే నేను రాను. ఏమంటావు అమూల్య అన్నాడు ఆమె వైపు చూస్తూ స్టీవ్. అమూల్య నవ్వలేక నవ్వుతూ, మిస్టర్ అభినవ్ అంత అభిమానంగా ఇన్వైట్ చేస్తుంటే నేనెందుకు కాదంటాను స్టీవ్ అంది. అభి నవ్వుకున్నాడు. ముగ్గురు కలిసి బయలుదేరారు. స్టీవ్, అభి మాట్లాడుకుంటున్నారు కానీ అమూల్య మౌనంగా ఉంది. పాపం, ఊహించని దెబ్బ తగిలింది కదా, అందుకే అలా ఉంది అని నవ్వుకున్నాడు అభి లోపల.
స్టీవ్ మాత్రం పాపం అనుకోకుండా ఇక్కడ ఉండమన్నాను కదా, ఇబ్బందిగా ఉన్నట్టుంది. కానీ ఈ ప్రాజెక్ట్కి అమూల్య కంటే ఇంకా ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ఈ ప్రాజెక్ట్ని కరెక్ట్గా డీల్ చేస్తుంది. అందుకనే తనను సంప్రదించకుండానే తన తండ్రితో మాట్లాడి ఆమెను హెడ్గా చేశాడు. తనకు మరి ఇక్కడ ఉండడం అంతగా ఇష్టం లేకపోతే ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత తిరిగి తమ ఆఫీస్కి వస్తుంది అనుకున్నాడు స్టీవ్. తల్లిని చూడగానే మమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు అను. వాడిని చూస్తూనే స్టీవ్ ఆశ్చర్యపోయాడు. అను ఇక్కడ ఉండడం ఏమిటి అనుకుంటూ. అను అతన్ని చూసి ఆశ్చర్యపోతూ, హాయ్ స్టీవ్ అంకుల్, హౌ ఆర్ యూ? మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? నన్ను చూడడానికి వచ్చారా? మొహమంతా సంతోషంతో వెలిగిపోతుండగా అన్నాడు. అను మాటలతో ఉలిక్కి పడుతూ, ఐఆమ్ ఫైన్ మై లిటిల్ చామ్, నువ్వెలా ఉన్నావు? వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ. అవును, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఆశ్చర్యంగా అడిగాడు స్టీవ్. ఓ స్టీవ్ అంకుల్, దిస్ ఈజ్ మై హౌస్, మరి నేను ఇక్కడ ఉండగా ఎక్కడ ఉంటాను అన్నాడు అను. స్టీవ్ మరింత ఆశ్చర్యపోతుండగా అతనిని మరింత షాక్ గురి చేస్తూ, స్టీవ్ అంకుల్, హీ ఈజ్ మై డాడ్ అంటూ గొప్పగా సంతోషంగా అభిని పరిచయం చేశాడు. స్టీవ్ షాక్ అవుతూ అమూల్య వైపు చూశాడు. కొనసాగుతుంది. ఈ కొత్త బాధ్యత అమూల్యల బంధాన్ని మరింత దగ్గర చేస్తుందా? ఇక అమూల్య అభికి చేరువ కాక తప్పదా? ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.